వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల 25వ తారీఖు, ఈరోజు ఆదివారము. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:01. అలాగే ఇది స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్ష పాడ్యమి. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మాఘపు ఆదివారాల్లో ఇది మూడవ ఆదివారము. మూడవ ఆదివారానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మరీ ముఖ్యంగా మన ఆధ్వర్యంలో పెనుమదం గ్రామంలో మహాసౌరయాగం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీకు ఆ లైవ్ లింక్ కానీ లేదా ఆ కార్యక్రమాన్ని కానీ వీక్షించేటువంటి అవకాశాన్ని ఇస్తాను. లేదా మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగానైనా సరే దానిలో పార్టిసిపేట్ చేయవచ్చును. అలాగే ఈ మాఘపు ఆదివారం రోజున ఖచ్చితంగా సూర్యారాధన చేయాలి. మధ్యమాంసాలను వేటిని కూడా భుజించకూడదు. ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. క్షీరాన్నాన్ని పరమేశ్వరుడికి అనగా సూర్యుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదం కింద స్వీకరిస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి జిల్లేడు పుష్పాలని ఒక మాలగా చేసి పరమశివుడికి సమర్పణం చేయడం ద్వారా సమస్తమైనటువంటి గ్రహదోషాదులు, పితృశాపాదుల నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. గ్రహణం రోజున పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా వారు ఆ దోషాదుల నుండి బయటపడి కొంత బలీయమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు బహుళ పాడ్యమి రాత్రి 7:15 వరకు ఉన్నది. పుబ్బా నక్షత్రం రాత్రి 12:19 వరకు ఉన్నది. అలాగే ఈరోజు సుకర్మ, కౌలువ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి. అమృతకాలం సాయంత్రం 5:13 వరకు 7 గంటల వరకు కూడా ఉన్నది. కాబట్టి అమృతకాలాన్ని వినియోగించుకోండి. అలాగే ఈరోజు సాయంత్రం దుర్ముహూర్తం ఉంటుంది 4:28 లగాయతు 5:14 వరకు. కరెక్ట్గా దుర్ముహూర్తం అయిపోయిన వెంటనే అమృతకాలం ఉంటుంది. కాబట్టి అది చాలా మంచిది. ఉదయం వర్జ్యం ఉన్నది. ఈరోజు విశేషంగా 6:36 లగాయతు 8:23 వరకు కూడా వర్జ్య కాలం ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈరోజు కూడా కొన్ని ముహూర్తాలు కనబడుతూ ఉన్నాయి. ధనుర్లగ్నానికి ప్రత్యేకించి గృహ ప్రవేశాదులు చేసుకోవచ్చును, కానీ గృహారంభం అనగా శంకుస్థాపన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే పుబ్బా నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరా నక్షత్రానికి ఇస్తారు ముహూర్తం, ఇది అది చేసుకోవచ్చును. అది కూడా గృహ ప్రవేశానికి పనికొస్తుంది, కానీ గృహారంభానికి పనికిరాదు. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం కుంభరాశిలో ఉన్నారు. కాబట్టి మేష, వృషభ రాశుల వారికి, అలాగే కన్యా రాశి వారికి, ధను రాశి వారికి రవిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చంద్రబలాన్ని పరిశీలన చేస్తే మిథునం, సింహం, తుల, వృశ్చికము, కుంభం, మీన రాశుల వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు తైల సంస్కారం చేసుకోకూడదు, మధ్యమాంసాలను భుజించకూడదు, అలాగే ఎక్కడా బయట భోజనం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఇంట్లో భోజనం చేసి ఉపవాసం ఉండి క్షీరాన్నాన్ని గనక ప్రసాదంగా తీసుకొనగలిగితే గ్రహదోషాల నుండి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.